ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగనే కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేసే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు రెండవ శనివారం రాయుడుపాలెం మందిరమునందు సాయంకాల వేళ యవనస్తుల యొక్క ప్రార్థన సహవాసం ఉంటుంది. సిద్ధపడి పాల్గొనాలని ప్రభువు పేరట మనవి చేయించు ఉన్నాను. సంతోషం. అలాగుననే మరి బైబిల్ స్టడీ అనేది గడిచిన 10 మాసాలుగా మనకు జరుగుతూ వచ్చింది. ఇది 11వ మాసం. సిద్ధపడాలని ప్రభువు పేరట తెలియపరుస్తున్నాను. సంతోషం. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండం 9వ అధ్యాయం 1 నుండి 24 వరకున్న వచనాలలో ఉన్న విషయములను క్లుప్తంగా మనం ధ్యానం చేయబోతున్నాం. 6వ వచనం, మోషే, మీరు చెయ్యవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండును గాక. మేలు చేత నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? గడిచిన దినాన మనం 7 దినములు భక్తులు దేవుని సన్నిధిలో గడిపారని మనం విన్నాం. 8వ దినాన మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలు పెద్దలను పిలిచి ఇలా అన్నారట. ఏమన్నారంటే, నిర్దోషమైన ఒక కోడి దూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకురండి, మరియు ఇశ్రాయేలుతో మీరు యెహోవా సన్నిధి బలి అర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను, దహన బలిగా ఏడాది దూడను, ఆ గొర్రె పిల్లను సమాధాన బలిగాను, నైవేద్యమునకు కావలసినవన్నీ తీసుకురండని ఆజ్ఞాపించారు. ఎందుకు ఇవన్నీ అంటే, పిల్లరా, దేవుని సన్నిధిని ఇవి అర్పించుటకు గాను వారు నిలవగా దేవుని మహిమ వారి మీద కమ్ముకుంటుందని దేవుడు తెలియజేశారు. దేవుని మహిమ వారి మీద ప్రకాశిస్తుందని ప్రభువారు తెలియపరిచారు. దేవుని యొక్క మహిమ వెల్లడి చేయబడుట కొరకు గాను ఆ ప్రకారంగా వారిని సిద్ధపడమని ప్రభువారు చెప్పారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి దేవుడు ఏదైతే వారికి బోధించారో ఆ ప్రకారంగా వారు దానిని చేయుటకై ఇష్టపడి దహన బలికి, సమాధాన బలికి, పాప పరిహారార్థ బలికి, నైవేద్యమునకు కావలసినవన్నింటినీ వారు సిద్ధపరిచి అందరూ ఒక చోటకి చేరి వచ్చి యుండిరి. దేవునికి స్తోత్రం. అయితే 24వ వచనం, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను.
ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వచనాలలో దేవుని అగ్ని బలిపీఠం మీదకి దిగొచ్చింది. అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడే ఆ చోటికి దిగొచ్చాడని అర్థం. అంటే ఎందుకు ప్రభు అక్కడికి దిగి వచ్చారంటే గల కారణం పిల్లరా, ప్రభు చెప్పారు సమాధాన బలికి, దహన బలికి, పాప పరిహారార్థ బలికి, నైవేద్యమునకు కావలసినవన్నింటినీ తీసుకురమ్మని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పినది ఎప్పుడైతే వారు చేసి ఆ ప్రకారంగా జరిగించారో దేవుని దైవికమైన మహిమ అగ్ని బలిపీఠం మీదకి బలంగా దిగొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, ఆ తదుపరి అవన్నీ బలిపీఠం మీద అర్పించినప్పుడు పరలోకము నుండి లేక దేవుని సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠం మీద ఉన్న బలి అర్పణమును, ద్రవ్యమును, క్రొవ్వునంతటిని కాల్చివేసినప్పుడు ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడ్డారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. 22వ వచనం. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపు నాకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత అని చూస్తున్నాం. ఇక్కడ 3 విషయాలు జరిగాయి. 1, బలి అర్పణలు జరిగాయి. 2, బలి అర్పణలు అయిన తరువాత దేవుని అగ్ని బలిపీఠం మీదకి దిగి వచ్చి వాటిని దహించి వేశాయి. 2. ఇక 3, ఆ బలిపీఠం మీద బలి అర్పణలు అర్పించినప్పుడు పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, దహన బలి అర్పించినప్పుడు ఇక్కడ భక్తులు అహరోను ప్రజలను దీవించినట్లుగా చూస్తున్నాం. 3 విషయాలు. పిల్లరా, ఈ పాత నిబంధన అంతా కూడా మరి క్రొత్త నిబంధన యందున్న యేసుకు సూచనలుగా ఉన్నాయన్న సంగతి మనము అనాది నుండి ఎరుగుచున్నటువంటి సంగతి. యేసు ప్రభులు వారు కూడా కల్వరి అనబడిన బలిపీఠం మీద ఆయన అర్పించబడిన తరువాత పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షము అనేది మరి ఎక్కువగా జరగడం జరిగింది కదా. పాత నిబంధన నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ప్రభు తన కార్యాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసయ్య ఎప్పుడైతే కల్వరిలో బలియాగమై 3వ దినాన సమాధి నుండి లేపబడి పరమునకు ఆయన చేర్చబడ్డారో కొన్ని దినాల తర్వాత ఇక పరిశుద్ధాత్మని యొక్క ప్రవేశము, పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయము, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు అనేది అద్భుతంగా జరిగింది. దేవునికి స్తోత్రం. నేటికి జరుగుతూ వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మనస్సుని ఎరిగి కుమారుడైన క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించుటకు ఆయన మనల్ని ఎంతగానో మనకు సహకారి అయి ఉండి మనల్ని నడిపిస్తూ వస్తున్నారు. కనుక పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో నుండిన ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? దేవుని దయ వలన దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. స్వచిత్తముతో భక్తి చేయువారు ఉన్నారు, సొంత ఉద్దేశాలతో దేవుని కనిపెట్టేవారు ఉన్నారు. అయితే పిల్లరా, ప్రభు యొక్క చిత్తంలో దేవుని ఆత్మతో ఆరాధించేవారు కొందరే. వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బలి అర్పణలు బలిపీఠం మీద అర్పించబడిన తరువాత దైవజనుడైన మోషే, అహరోనులు ప్రజలను ఆశీర్వదించారు. అర్పణం అయిన తర్వాత, ఆ అర్పణ మీదకి అగ్ని దిగి వచ్చిన తర్వాత, అలాగనే యేసయ్య
కలువరి అనబడిన బలిపీఠం మీద బలి అర్పణ అర్పించబడ్డారు. బలి అర్పణగా అర్పించబడ్డారు. బలి అర్పించబడిన ఆ యేసయ్య మూలమున, యేసయ్య ద్వారా నేను, నీవు, మనం అందరం దీవించబడుతున్నాం. కనుక ఆత్మీయులారా, దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడుచున్న మనము ఆ పరిశుద్ధాత్మని నడిపింపులో నిలిచిన వారమే దేవుని దైవికమైన కృపను స్వతంత్రించుకుందుముగాక. ఆమెన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొంది కార్యములు సఫలపరచమని యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము. మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.